ఇక చూడరు ఇంకో ఘటన చూడరి. మాఫియాలో చేరేందుకు కన్న తల్లిని చంపేశాడు ఒక వ్యక్తి. మాఫియాలో చేరాలని కలలు గంటున్న ఓ బాలుడు తల్లి తనపై చూపిస్తున్న చీరు కోపాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. తన స్నేహితుడితో కలిసి ఆమెను కత్తులతో పొడిచి చంపేశాడు. విజయనగరం జిల్లా సంచలనం సృష్టించిన ముంజేటి స్పందన 35 హత్య కేసు పోలీసులు ఛేదించారు. కుమారుడే ఈ ఘాతకానికి పాల్పడ్డారని తెలిచారు. ఆ బాలుడితో పాటు అతని స్నేహితుడు కూడా అరెస్టు చేశారు. రాజాం మున్సిపాలిటీ పరిధిలోని డోలపేట ముంజేటి వీధికి చెందిన స్పందన కుమారుడు 16 ఏళ్ళు. అతనికి కేవలం 16 ఏళ్ళే. ఇటీవల 10వ తరగతి పరీక్షలో 525 మార్కులు సాధించి చూడు ఇంత మంచి చదువుటోన్ గిదేం పని రా బాబు, గిదేం పని. సో మాఫియాలో చేరాలని చెప్పేసి కన్న తల్లిని చంపేసి నగలు తీసుకొని పారిపోయాడంట. ముంబైకి పోయిండంట మాఫియాలో చేరాలి అని చెప్పేసి. సో 10th చూడారు ఎంత మంచి మార్క్స్ వచ్చినాయి, 525 మార్కులు వచ్చినాయి. మళ్ళీ 16 ఏళ్ళ బాయికి అతడితో కఠినంగా వ్యవహరించింది సాధించాడు. కొడుకు గాడి తప్పుతున్నాడనే భయంతో ఆమె అతడితో కఠినంగా వ్యవహరించింది. ఆ బాలుడు దీన్ని సహించలేకపోయాడు. దీంతో తల్లిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని తన స్నేహితుడికి చెప్పారు. ఇద్దరు కలిసి ఆమె హత్యకు ప్రణాళిక రచించారు. స్పందన కొడుకు ఈ నెల 4వ తేదీన స్నేహితుడిని తీసుకొచ్చాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లో లేకపోవడంతో ఫోన్ చేసి పిలిపించాడు. చూసి ఇంట్లో లేకపోతే తన తల్లిని ఫోన్ చేసి కూడా పిలిపించుకున్నాడంట. మా అమ్మ ఇంటికి రాగానే బాత్రూంలోకి వెళ్తుంది, నువ్వు అక్కడే ఆమెను చంపేయి అని స్నేహితుడికి సూచించాడు. ఇంటికి రాగానే బాత్రూంకి వెళ్ళిన స్పందన అక్కడే ఉన్న బాలుడు గట్టిగా పట్టుకొని నోరు మూశాడు. పెనుగులాటలో స్పందన కింద పడిపోయింది. దీంతో ఆమె కొడుకు అతని స్నేహితుడు ఇద్దరు కలిసి 2 చాకులతో ఆమెపై 12 నుంచి 15 సార్లు పొడిచారు. చనిపోయిందని నిర్ధారణ వచ్చాక ఇద్దరు బాత్రూంలో రక్తాన్ని శుభ్రం చేశారు. చూసిరా, 16 ఏళ్ల పోరులు తన తల్లిని చంపేసి బాత్రూంలో రక్తం వస్తే రక్తం అంతా కూడా శుభ్రం కూడా చేశారంట. మృతదేహాన్ని ఇంటి వెనుకలో ఉన్న చెరువు వద్ద ముళ్ళ పొదల్లో పడేశారు. ఇక చాకుల్ని దూరంగా పారేశారు. ఇద్దరు బట్టలు మార్చుకొని బీరువాలో ఉన్న 9.5 తులాల బంగారాన్ని 5,000 నగదు స్పందన మొబైల్ని తీసుకొని పరారయ్యారు. మాఫియాలో చేరాలని ముంబైకి పోయారు. చూసిరా, చంపేసి అంతా క్లీన్ చేసి తన తల్లి శవాన్ని ఇంటి వెనుకలు ఉన్న పొదాల్లో చెరువు కాడ ఉన్న పొదాలు ముళ్ళ కంపలో పడేసి సో బట్టలు మార్చుకొని పైసలు తీసుకొని ముంబైకి పోయారు. ముంబై వెళ్ళి మాఫియాలో చేరాలనే ఉద్దేశంతో ఇద్దరు తొలుత పలాస ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ స్నేహితుడి వద్ద ఈ నెల 4న రాత్రి బస చేశారు. అక్కడ నుంచి నేరుగా ముంబైకి వెళ్లారు. ఇద్దరు ఇన్స్టాలో స్నేహితులతో మెసేజ్లు చేసేవారు. వీరి కదలికలు గుర్తించిన పోలీసులు పలాస ప్రాంతంలో వీరికి ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడిని అదుపులో తీసుకున్నారు. అతని ఇచ్చిన సమాచారంతో వారు ముంబైలో ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. అక్కడ వీరున్న ప్రాంతాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సహకారం కోరారు. ఇంతలో వారు అక్కడి పోలీసులు కన్నుగప్పి నేరుగా మళ్ళీ తిరుపతి చేరుకున్నారు. రాజం పోలీసుల బృందం తిరుమల, తిరుపతి పోలీస్ స్టేషన్ల సహకారంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. హత్యకు ఉపయోగించిన 2 చాకులను ఓ బంగారు కడియాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుశీల్, ఇట్లా జరుగుతుంది. ఎటు పోతుంది క్రైమ్ అంతా? ఏంది పోరలు, 16 సంవత్సరాల పోరలు 10th 525 మార్కులు సాధించి మాఫియాలో చేరాలని తల్లిని చంపేశారు.